అన్నం మానేసైనా అడుగు. ఒకరోజు ఉపవాసం ఉండి, లేదంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి దేనికోసం ఏడవాలి? వాక్యం అర్థం కాలేదని, వాక్యం తెలుసుకోవటానికి జ్ఞానం దయచేయి. పరలోకానికి వెళ్తానికి జ్ఞానం కావాలి. అయ్యా జ్ఞానం దయచేయి. అన్నం మానేసైనా అడుగు జ్ఞానాన్ని. ఏం మానేసి అడుగు? అన్నం మానేసైనా సరే జ్ఞానాన్ని అడుగు. అదే ఉపవాసం అంటున్నాం కదా. ఒకరోజు ఉపవాసం ఉండి, లేదంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి అన్నం కోసం కాదు, అన్నం మానేసి జ్ఞానాన్ని అడుగు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఉండేటప్పుడు సీక్రెట్గా ఉండు. బైబిల్లో చెప్పవలసిన మాట కాబట్టి చెబుతున్నావు. నువ్వు భోజనం మానేసి ఉండాలనుకున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉపవాసం ఉండు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడిని ఏమడుగుతావంటే, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకు జ్ఞానం కావాలి, నీ వాక్యం నాకు తెలియాలి అని దానికోసం దేవుడిని మొరపెట్టుకో. అవసరమైతే కన్నీరు పెట్టుకో, తప్పులేదు. అంతేగాని 84 లక్షల జీవరాశులు కన్నీరు పెట్టుకోకుండా 84 లక్షల జీవరాశులు ఏడం దానికోసం. ఓ మనిషి నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా?